గోదావరి డెల్టా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక గుండెకాయ లాంటిది. అటువంటి గోదావరి డెల్టా కూడా ఈరోజు మరి ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి. దానికి రెండు రకాలుగా, ఒకటి సూపర్ ఎల్నినో ప్రభావం, రెండోది గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గోదావరి 70 సంవత్సరాల చరిత్రలో ఈ 15,000 క్యూసెక్కుల నీరు ఈ జూలై నెలలో రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఎప్పుడు కూడా మనం వాటర్ కేర్ సిటీ గోదావరికి వస్తే మనము సీలేర్ నుంచి మార్చి ఏప్రిల్ నెలలో తీసుకుంటాం రబీ టైంలో. అటువంటిది జూలై నెలలోనే మేము ఇప్పుడు సీలేర్ నుంచి 4,000 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుని ఇవాళ కిందకి గోదావరి డెల్టాకి పంపిస్తూ ఉన్నామని అంటే ఇంకా గోదావరిలో ఇన్ఫ్లో ఏ మాదిరిగా అడుగంటిందనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నీటి యాజమాన్యాన్ని రైతులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, కాలువల్లో ఎక్కడెక్కడ లాకులు షట్టర్స్ ఏ మాదిరిగా ఉన్నాయి, ఏ లాకుల దగ్గర రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఇస్తూ ఉన్నారు అనేటువంటిది క్రింది స్థాయి వరకు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని అంటే ఏదో ఆఫీసుల్లోనో ఏసీ రూమ్లోనో ఏసీ గదుల్లోనో కూర్చోవడం కాదు. సంక్షోభం వచ్చింది అని అంటే, ఇబ్బంది వచ్చింది అని అంటే కాలువల మీద, గట్టుల మీద, పొలాల్లోనూ తిరిగేటువంటి నాయకత్వం. అందుకే ఈరోజు ధవళేశ్వరం హెడ్ స్లూయిస్ దగ్గర నుంచి ఈ లొల్లలాకులు, కొత్తపేట నుంచి అమలాపురం, పీగన్నవరం, ముమ్మిడివరం అన్ని నియోజకవర్గాలు కూడా శివారు ప్రాంతం వరకు కూడా ఈ యొక్క కాలువల నీటి పరిణామాన్ని పరిశీలిస్తూ, లాకుల్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ, అధికారులకి మా నీటి సంఘం వాళ్ళకి ఎక్కడికక్కడ డైరెక్షన్ చేస్తూ, మోటార్ సైకిళ్ళ మీద మేము తిరుగుతూ ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఎంత వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ, గోదావరిలో ఇన్ఫ్లో తక్కువ ఉన్నప్పటికీ సమగ్రమైనటువంటి వాటర్ మేనేజ్మెంట్తో ఈరోజు మేము 14,700 అంటే ఇటు ఏదైతే ఈస్ట్ గోదావరి అటు వెస్ట్ గోదావరి కలిపి 14,700 మ్యాక్సిమం వాటర్ ఈవేళ ఈ యొక్క డెల్టాకి ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితిలో మా ఇరిగేషన్ అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తెలియజేశాం. ఏదైతే పై భాగాన ఇప్పుడే నేను పరిశీలిస్తే కొంచెం వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి గట్టుల మేంచి ఓవర్ఫ్లో అయి బయటికి పోతూ ఉన్నటువంటి స్థితి, దాంతో నీటి మట్టం తగ్గిస్తూ ఉన్నారు. అంచేత ఓవర్ఫ్లో ఎక్కడైతే ఉందో అది ఎస్టిమేట్ చేసి ఓఎండ్ఎం కింద ఎమర్జెన్సీ వర్క్ కింద చేపట్టమనంటున్నాం. అదేవిధంగా ఎక్కడైనా డౌన్ ఏరియాలో ఎక్కడైనా సరే వాటర్ ఫ్లోకి అడ్డంకులు ఏమున్నా కూడా ఇమ్మీడియట్లీ దానికి కూడా ఎస్టిమేషన్ వేసి అత్యవసర పనుల కింద మరి చేపట్టాలని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, గత 5 ఏళ్ల పాలనలో మనం ఇరిగేషన్ మినిస్టర్లను చూసాం. రకరకాల విన్యాసాలు, సెంటి పర్సెంటేజా, అరసెంటి పర్సెంటేజా అని చెప్పేవాళ్ళు ఒకళ్ళైతే, ఇంకో మంత్రి నేను ఎన్ని బూతులు తిట్టాను అన్ని బూతులు తిట్టానని చెప్పి వీడియోలు పట్టుకెళ్ళి జగన్కి చూపించి మెప్పు పొందే ప్రయత్నం చేశారే తప్ప వాళ్ళకి ఆ శాఖ మీద పట్టు లేదు, సాధించలేదు, ఏ రోజు దృష్టి కూడా పెట్టలేదు. రైతు ఎట్టిపోతే మాకెందుకు అనే నినాదంతోనే ముందుకెళ్ళారు. మరి ఈ రోజున మేము సగౌరవంగా చెప్తా ఉన్నాను, రైతే రాజు అవ్వాలి, వాళ్ళు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయనే నినాదంతో ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందాలనే ప్రయత్నం, బలమైన ప్రయత్నం చేస్తూ, ఇటు అధికారుల్ని అందరినీ అలర్ట్ చేస్తూ, నాయకులను కూడా అందరినీ కూడా సిద్ధంగా ఉంచుతూ, మరి ఎప్పుడూ కూడా నిరంతరం రాష్ట్రం అంతా తిరుగుతున్న మహా నాయకుడు మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు. విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, గొడ్డలపాటి ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వెరసి ఈనాడు రైతుల పాలిట శాపంగా తయారైంది. ఈనాడు ఈ గడ్డి కాలంలో రైతులందరూ కూడా అప్లాండ్ రీచ్లో ఒకేదాని ప్రాబ్లమ్స్ ఉంటే, థైలాండ్ ప్రాంతంలో మరొక రకమైన ప్రాబ్లమ్స్తో పంటకు నీరు అందక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుందంటే ఇది కాలానుగుణంగా చేయనటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి,
దానికి తోడు ఈ వాతావరణ పరిస్థితులు ఈనాడు ఈ యొక్క ఇబ్బందులు తలెత్తి